పనసకాయ తీసుకొచ్చి 2 రోజులు అయిపోయింది. ఇంకా బాగా పండిపోయి ఇల్లంతా అసలు ఒకటే వాసన వస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా అత్తమ్మ నేనైతే కట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఇంకా మమ్మల్ని చూసి ఇక్కడైతే ఏదో ప్రొఫెషనల్ అని అస్సలే అనుకోకండి. ఇదే ఫస్ట్ టైం మేము కట్ చేయడం. కాకపోతే మాకు తెలిసింది ఏంటంటే మనం ఎప్పుడు పనసకాయ కట్ చేసినా కూడా చేతికి నైఫ్కి ఆయిల్ రాసుకోవాలి. ఎందుకంటే పనసకాయకు ఉన్న జిడ్డు చేతికి కానీ నైఫ్కి కానీ అంటుకుంటే అది పోవడానికే 2-3 డేస్ పట్టిద్దంట. అందుకని చెప్పేసి ఇంకా చేతికి అయితే ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేయడం స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత అర్థమైంది తిన్నంత ఈజీ అస్సలే కాదని. అసలు ఎంత కట్ చేసినా కట్ అవ్వట్లే. ఇంకా అత్తమ్మ బరిలో దిగేసి అటు ఇటు లాగి దాన్ని అయితే మొత్తానికి తీసేసాము. ఇంకా తీసిన తర్వాత కొంచెం అయితే ఖరాబ్ అయిపోయింది. ఇంకా దాని వరకు తీసేసి పక్కన పెట్టి ఇంకా కాయలు అయితే తీస్తూ ఉన్నాము. ఇక్కడ నేను తీస్తున్నా, మా చిన్నోడు తింటూనే ఉన్నాడు. లాస్ట్ టైం మేము ఒకసారి పనసపళ్ళు కొనుక్కుంటే 100 రూపీస్కి 10 కూడా రాలేదు. ఈ కాయ మొత్తం మేమైతే ఏపీలో జస్ట్ 150-200కి తీసుకున్నాము. చాలా కాయలు వచ్చాయి అండ్ టేస్ట్ కూడా బాగుంది. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే